భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ పథకం ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మండల ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు పథకం అర్హులైన జాబితాను తయారు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించారు. గ్రామ సభలో అర్హులైన జాబితాను గ్రామ సభలో ప్రవేశపెట్టారు. అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పేర్లు రాని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భర్త పేరు మీద భూమి ఉంది సార్, భార్య పేరు మీద భూమి లేదు. ఆమెకు వచ్చింది లేదు సార్. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, నా భార్యకు వచ్చింది, నా పేరు మీద భూమి ఉంది. ఆమెకు అర్హత గలదా? ఏదైనా ఒకళ్ళకే కదా. ఇప్పుడు రైతు భరోసా వస్తుంది, ఇప్పుడు రైతు ఆత్మీయ భరోసా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా క్రోడీకరించి నిజంగా మీకు అర్హత ఉందా లేదా అనేది మరొకసారి పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళందరినీ ఈ జాబితాలో ఇంక్లూడ్ చేస్తాం. ఇది మొదటిది. రెండవది రైతు భరోసా. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు రైతు బంధు అనే పథకం ఉన్నది. అప్పుడు పంట సాయం, రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు చెప్పి అప్పుడు 10,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 12,000 చేస్తూ వ్యవసాయ యోగ్యమైన భూమి మొత్తానికి కూడా అది ఎంత ఉండనేయండి, కుంట దగ్గర నుంచి ఎన్ని ఎకరాలైనా ఉండేయండి, ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడానికి నిర్ణయించింది. పక్కన ఏయూ గారు ఉన్నారు, మీ ఊరు జాబితా అంతా వారి దగ్గర ఉంది. అయితే వారు చెప్పిన సమాచారం ప్రకారం పట్టా ఉన్న ప్రతి ఒక్కరికి ROFR పట్టాతో సహా పట్టా ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా మీకున్న ఎకరాలను బట్టి అందరికీ అర్హులే. ఈ ఊళ్ళో ఒక్కరు కూడా అనర్హులు లేరని చెప్తున్నారు. అదొకసారి చూసుకోండి.